ఆ శక్తి నాది. మాయా చేప అత్యాశకు శిక్ష. లోభం వల్ల నష్టం కలుగుతుంది. సముద్ర తీరాన ఉన్న ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే జాలరి ఉండేవాడు. అతను చాలా నిగర్వి, కష్టపడి పనిచేసేవాడు. కాని అతని భార్య రత్నమ్మ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఆమెకు ఎప్పుడూ అసంతృప్తి, ఎదుటివారిని చూసి కుళ్ళుకుపోవడం అలవాటు. ఆమె ఎప్పుడూ కోపంతో ఉండేది. అసహ్యంగా ఉన్న ఈ గుడిసంచూడు, అది కంపు కొడుతూ ఉంటుంది. రాత్రింబవళ్ళు దీన్ని శుభ్రం చేయడం అన్న పని ఇంకా చెయ్యను. తన భార్య అంటే రామయ్యకు చాలా ఇష్టం. కాని ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయడం ఆపదు. మంచి రోజుల్లో 2 చేపలు తెచ్చిన రోజున ఆమె 3 తేలేదేమిటి అనేది. రామయ్య తీపి మామిడి పళ్ళు తెచ్చి ఆమె ముందు పెడితే రత్నమ్మ, తియ్యగా ఉంటే ఏం లాభం, పీచు పీచుగా ఉంటేనే కదా తిన్నట్టుండేది, ఇలాంటి చప్పని పళ్ళు నాకొద్దు అని విసిరికొట్టేది. ఆమెని సంతోషపెట్టడానికి ఏమీ చేయలేకపోయేవాడు. హో ప్రియతమా, నిన్ను సంతోషపెట్టాలంటే ఏం చెయ్యాలి? ఈ అసహ్యమైన గుడిసె నుంచి నన్ను బయటపడేయి, అప్పుడు సంతోషంగా ఉంటాను. ఒక రోజున కొండచర్య నుండి చేపలు పట్టడానికి వెళ్ళాడు రామయ్య. సముద్రం అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంది. రామయ్య గాలం వేసి గంటల తరబడి వేచి చూశాడు. ఒక్క చేప కూడా పడలేదు. ఈరోజు పస్తులుండాల్సిందేనా అని అనుకుంటుండగా ఒక్కసారిగా గాలం భారమైంది. అరే ఆగు, నాకేదో దొరికింది. రామయ్య తన శక్తిని అంతా ఉపయోగించి గాలాన్ని పైకి లాగాడు. వలలో చిక్కిన ఆ చేపను చూసి రామయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. అది మామూలు చేప కాదు. బంగారు వర్ణంలో మెరుస్తూ ఇంద్రధనస్సును రంగులను వెదజల్లుతున్న అద్భుతమైన చందువాయి చేప. చేప ఎంత బరువుగా ఉంది, బహుశా ఇది చాలా తిని ఉంటుంది అని అనుకున్నాడు. అప్పుడు ఆ చేప, లేదు రామయ్య, అందువల్ల కాదు, నేను ఇతర చేపల కంటే బరువుగా ఉండేది. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏం జరిగింది? నా పేరు నీకెలా తెలుసు? రామయ్యా, నాకు నీ గురించి చాలా తెలుసు. నేను మామూలు చేపను కాదు, ఈ సముద్రానికి యువరాజును. నన్ను వెళ్ళని, నా రుచి నీకు ఏమాత్రం నచ్చదు. నన్ను చంపద్దు, నన్ను వదిలేయ్. అయ్యో, ఇంకేమీ చెప్పకు. నేను నీలాంటి మాట్లాడే చేపని చంపను, నిన్ను వదిలేస్తాలే. థాంక్యూ. నీకు శుభం. సంతోషంగా ఉండు. రామయ్య ఎంతో ఆసక్తిగా ఈ చందువాయి చేప గురించి చెప్పడానికి అతని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడు. తన భార్యకి ఇవ్వడానికి చేపలను పట్టలేదన్న విషయం మర్చిపోయాడు. ప్రియతమా, నీకో విషయం చెప్పాలి, త్వరగా రా. ఏమిటి, ఈరోజు కూడా చేపలు లేవా? అరే లేదు లేదు, నేనొక చేపని పట్టుకున్నాను, కాని అది మాట్లాడుతుంది. అది ఒక సముద్రానికి యువరాజునని చెప్పింది. ఏంటి, అప్పుడేం జరిగింది? దాన్ని నేను నీటిలో వదిలేశాను, అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. అది విన్న రత్నమ్మ కోపంతో ఊగిపోయింది. ఒరేయ్ వెర్రి వెంగలప్ప, మాట్లాడే చేప దొరికితే ప్రాణదానం చేసి ఉత్త చేతులతో వస్తావా? అది సముద్రపు రాజు అన్నావు కదా, వెళ్ళి మనకు ఈ చిల్లుల గుడిసె బదులు ఒక మంచి ఇల్లు ఇమ్మని అడగలేకపోయావా? ఇప్పుడే వెళ్ళు. నేను ఇలా నాకు ఇల్లు కావాలని అడగలేను, అతను ఇవ్వలేడు కూడా.
మనకున్నంతలోనే సంతోషంగా ఉందాం, సరేనా? నేను మంచి ఇల్లులో ఉంటే సంతోషిస్తాను. అది ఒక యువరాజు అని కదా నువ్వు చెప్పావు. అతని ప్రాణాన్ని కాపాడవు. నీకోసం ఈ మాత్రం చెయ్యగలడులే. వెనక్కి వెళ్ళి ఇల్లు కోసం నువ్వు అడుగు. రామయ్యకు ఇష్టం లేకపోయినా భార్య పోరు పడలేక సముద్ర తీరానికి వెళ్ళాడు. అప్పటికే సముద్రపు నీరు కొద్దిగా ఆకుపచ్చగా మారింది. ఓ మ్యాజిక్ చేపా, నా మాట వినపడుతోందా? ఏం కావాలి రామయ్య? ఏం లేదు మిత్రమా, నా భార్య రత్నమ్మ ఈ చిన్న గుడిసెలో ఉండలేనంటోంది. ఒక మంచి ఇల్లు కావాలంటోంది. వెళ్ళు రామయ్య, నీ కోరిక నెరవేరింది. రామయ్య తిరిగి వచ్చేసరికి అక్కడ పాత గుడిసె లేదు. అందమైన పెరడు, తులసికోట ఉన్న చక్కని ఇల్లు ఉంది. ఇల్లు అందంగా శుభ్రంగా ఉంచబడింది. ఎంతో సామాను ఉంది. చలిమంటకు కూడా చోటు ఉంది. ప్రియా, చూడు, ఈ ఇల్లు చాలా పెద్దగా శుభ్రంగా ఉంది. అవును, మనకు చలిమంటకు చోటు కూడా ఉంది. ఇది చాలా బావుంది కదా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎప్పటికీ హాయిగా ఉండగలను కదా, ఎప్పటికీ. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు తిందాం, తర్వాత ఆలోచిద్దాం. ఆ రాత్రి భార్య హాయిగా నిద్రపోలేకపోయింది. ఆమెని సంతోషపెట్టేది ఏదా అని ఆలోచిస్తోంది. ఉదయం ఆమె తన భర్త కోసం డైనింగ్ టేబుల్ వద్ద ఎదురుచూడసాగింది. గుడ్ మార్నింగ్. ఏమండి, వినండి. ఈ ఇల్లు మనకి చాలా చిన్నదిగా ఉంది. నాకు ప్యాలెస్ కావాలి. నాకు రాణిని కావాలని ఉంది. సముద్రపు రాజు చేప దగ్గరికి వెళ్ళి ప్యాలెస్ కావాలని నువ్వు అడుగు. ఏంటి? నువ్వు రాణివి ఎందుకు కావాలనుకుంటున్నావు? ఇది మనకు చాలు కదా. నన్ను నిర్ణయించుకొనియండి. చేప వద్దకు వెళ్ళి నన్ను రాణిని చెయ్యండి అని పట్టుబట్టింది. రామయ్య మళ్లీ సముద్రం వైపు వెళ్ళాడు. సముద్రం ఇప్పుడు ముదురు నీలం రంగులోకి మారి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గాలి వేగంగా వీస్తోంది. ఓ మ్యాజిక్ చేపా, నా మాట వినపడుతోందా? ఇప్పుడు రత్నమ్మకు ఏం కావాలి? క్షమించు మిత్రమా, ఆమెకు రాణి అవ్వాలని ఉంది. పెద్ద రాజభవనం కావాలంటోంది. సరే, వెళ్ళు, ఆమె కోరిక తీరింది. రామయ్య వెళ్ళేసరికి అక్కడ ఒక మహాసామ్రాజ్యం, వందల మంది సేవకులు, రత్నఖచిత సింహాసనంపై రత్నమ్మ గర్వంగా కూర్చుని ఉంది. ఆమె తలకు కిరీటం ఉంది. నువ్వు రాణిదిప్పుడు. అవును, నేను రాణిని. ఇది బావుంది, అవును కదా. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? లేదు, రాణి అయితే సరిపోదు. నాకు చక్రవర్తి కావాలనుండి. ఉఫ్, ఏమిటి? నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావో. మ్యాజిక్ చేప నిన్ను చక్రవర్తి చేస్తుందని. అది సాధ్యం కాదు. నీకది అర్థం కాదు. చేప దగ్గరికి వెళ్ళు, నన్ను చక్రవర్తిని చెయ్యి. రామయ్య మొహమాటంగా నడుచుకుంటూ సముద్రం వైపు వెళ్ళాడు. గోధుమ రంగు నీటిని చూసి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏంటో తెలియదు. మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తుందా? నా భార్య సంతోషంగా లేదు. ఆమెకేం కావాలి? ఆమె ఇప్పుడు చక్రవర్తి కావాలనుకుంటుంది. వెనక్కి వెళ్ళు, ఆమె వద్ద అది ఉంది. రామయ్య నడుచుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. అతని భార్య సంతోషంగా ఉంది.
అతని ఇంటికి వెళ్ళగానే అక్కడ బంగారు తలుపులు, ఇత్తడి తలుపులు ఉన్న భవంతి ఉంది. ఇల్లు చాలా పెద్దగా మారింది. లోపల భార్య బంగారు సింహాసనంపై కూర్చుని ఉంది. మంత్రులు, రాజులు సింహాసనం కింద నిలబడి ఉన్నారు. ఆమెకు బంగారు కంకణం ఒక చేతికి, రాజదండం మరో చేతిలో ఉంది. ప్రియతమా, ఇప్పుడు నువ్వు చక్రవర్తివయ్యావు. అవును, అయ్యాను. చేప ఇదంతా చేయగలదని నేన్నీకు చెప్పాను కదా మరి. అవును, నువ్వు సాధించావు. సంతోషంగా ఉన్నావా? ఓ, నాకా విషయం తెలీదు. మనం ఆలోచిద్దాం. మనం రోజంత అలసిపోయాం. మనమిప్పుడు నిద్రపోవాలి. రామయ్య మరో కోరిక కోరుతుందని భయపడ్డాడు. అతను రోజు మొత్తం పారిపోతూనే ఉన్నాడు. గాఢ నిద్ర పట్టి హాయిగా పడుకున్నాడు. కాని భార్యకి నిద్ర పట్టలేదు. ఆమె తనని సంతోషపెట్టే విషయం ఏంటా అని ఆలోచిస్తోంది. 1 వారం గడిచిపోయింది. కాని ప్రతి రాత్రి మంచంపై కూర్చుని ఆమె చంద్రుడిని, నక్షత్రాల్ని చూస్తుండేది. చివరికి ఒక రాత్రి ఆమె ఆలోచించడంలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంది. కాని ఏంటి, అప్పుడే ఉదయమైందా? సూర్యుడికి అంత ధైర్యమా? నేను 1 వారం రోజులు నిద్రపోలేదని తెలియదా? ఏవండి, లేవండి. నేను సూర్యుణ్ణి, చంద్రుణ్ణి అదుపు చెయ్యాలనుకుంటున్నాను. నా అనుమతి లేకుండా అవి కదలడం నేను ఒప్పుకోను. నేను సర్వశక్తిమంతురాలని కావాలనుకుంటున్నా. అపరిచితురాలని కావాలి. ఏమిటి, ఇక చాలా ఆపు. నేను అందరి ప్రాణాలని ప్రమాదంలో వేయలేను. నువ్వు ఏమి ప్రమాదంలో వేయలేదు. మన ఇద్దరి ప్రాణాల్ని కాపాడతాను. ఏది మనల్ని తాకదు. చేప వద్దకు వెళ్ళు. నన్ను సర్వశక్తి సంపన్నురాలని చెయ్యి. ఓ ప్రియతమ, నువ్వు ఏమడుగుతున్నావో నీకు అసలు తెలియడం లేదు. ఇంక నేను చేయలేను. ఇప్పుడే నువ్వు బయలుదేరకపోతే నేను బాధపడతాను. చాలా చాలా బాధపడతాను. రామయ్య తన భార్య సంతోషాన్ని చూడాలనుకున్నాడు. కాని ఇది తప్పని అతనికి తెలుసు. బయట మేఘాలు వృద్ధాకారంలో సముద్రం చుట్టూ తిరుగుతున్నాయి. గాలి ఘోషిస్తోంది. ఓ, దీనికి అంతం ఎప్పుడు? ఇది చాలా తప్పు. ఈ నీళ్ళేంటి ఇవాళ చాలా నల్లగా ఉన్నాయి? నాకు చాలా భయంగా ఉంది. ఓ మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తోందా? ఫిష్, నా భార్య ఇంకా సంతోషంగా లేదు. ఆమెకేం కావాలి? అయ్యో, ఆమె కోరుకుంటుంది సర్వశక్తివంతురాలవ్వాలని. అపరిచితురాలు. వెనక్కి వెళ్ళు. ఆమె వద్ద అది ఉంది. రామయ్య కంగారుగా వెనక్కి వెళ్ళాడు. కాని అక్కడ రాజభవనం లేదు, సేవకులు లేరు. కనీసం రత్నమ్మ కూడా లేదు. అంతా శూన్యం. తన భార్య ఏమైపోయిందో అర్థం కాక రామయ్య రోదించాడు. అతను తిరిగి తిరిగి వెతికాడు. మళ్ళీ సముద్రం వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. నీరు ఇప్పుడు స్థిరంగా, స్పష్టంగా ఉంది. మేఘాలు విడిపోయాయి. సూర్యుడు కాంతివంతంగా ఉన్నాడు. మ్యాజిక్ ఫిష్, ఓ మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తుందా? దయచేసి వెనక్కిరా. నా భార్యను ఏం చేశావు నువ్వు? ఆమె కోరికను నేను తీర్చాను. ఆమె సర్వశక్తివంతురాలు, అపరిచితురాలు. ఆమె అదే కోరుకుంది. సర్వశక్తివంతులని ఎవరూ చూడలేరు. ఆమె ఇప్పుడు అపరిచితురాలు ప్రతి ఒక్కరికి.
దయచేసి ఆమెను నాకు వెనక్కిచ్చేసి. కోరికను వెనక్కి నేను తీసుకోలేను రామయ్యా. ఆగు, నాకు తెలుసు. ఇప్పటివరకు నేనే నా భార్య కోసం అన్నీ అడిగాను. నువ్వు అన్ని కోరికలు తీర్చావు. కాని నీ ప్రాణాలను కాపాడింది నేను. నాకొక వరమివ్వు. నువ్వు సరిగ్గా చెప్పావు. నీకేం కావాలి? రామయ్య లోతుగా శ్వాస తీసుకున్నాడు. నాకు నా భార్య యొక్క సంతోషం కావాలి. నువ్వు వెనక్కి వెళ్ళు మిత్రమా. ఆమెకు కావలసినవన్నీ ఉన్నాయి. దేనితో సంతోషంగా ఉండగలదో. భర్త త్వరగా ఇంటికి చేరుకున్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. తన భార్య తన చిన్న గుడిసె తలుపు వద్ద నిలబడి ఉంది. కాని దుర్వాసన అస్సలు లేదు. అతను తన భార్య వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఓ, నువ్వు వెనక్కి వచ్చేశావు. ఏమండి, సంపదలు అధికారాలు సంతోషాన్నివ్వవు. మనకున్న దానిలో తృప్తిగా ఉండటమే నిజమైన సుఖమని తెలుసుకున్నాను. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఆ రోజు నుండి రామయ్య అతని భార్య ఎప్పుడూ ఆకలితో ఒక్కరోజు కూడా ఉండలేదు. భార్య గుర్తించింది తన సంతోషం అనేది చిన్న విషయాల్లోనే ఉందని. వారు అప్పటి నుండి ఎంతో సంతోషంగా జీవించారు. ఆ రోజు నుండి రామయ్య, రత్నమ్మ ఉన్నదానితోనే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా జీవించారు. ఇందులో నీతేంటంటే, అత్యాశకు పోతే ఉన్నది ఊడుతుంది. తృప్తిలేని మనసు ఎప్పటికీ శాంతిని పొందలేదు.